నమస్తే. అందరికీ స్వాగతం. నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు మనం మాట్లాడుకుందాము. జీవితంలో పెను మార్పులనేవి ఎందువల్ల వస్తాయనేది. ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి మన స్వయంకృత అపరాధాలు. అంటే మనం చేసిందే తప్పు మళ్ళీ చేయడం, సరిదిద్దుకోకపోవడం, ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోవడం, ఇలాంటి కారణాలు ఉంటాయి. రెండవది మన చేతిలో లేవు. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. 2 థింగ్స్ మనం చూడాలి ఎప్పుడూను. మనకి జరిగేది మన కంట్రోల్‌లో ఉందా? మన కంట్రోల్‌లో లేదా? మన కంట్రోల్‌లో ఉన్నదానికి మనం జాగ్రత్త పడడం, మనం దానిని చేయకుండా ఉండడం, సరిదిద్దుకోవడం లాంటివి చర్యలతో దాన్ని సరిచేసుకోవాలి. మన కంట్రోల్‌లో లేని దాని గురించి మనం అతిగా వర్రీ అవ్వడం, దానివల్ల మనం ఏం చేయగలుగుతాం, మనం చేయగలిగినవి కూడా పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివే మన జీవితంలో పెను మార్పులకు కారణాలవుతాయి. ఎక్కడి నుంచో రాదు. మార్పు అనేది మనలో నుంచే మొదలవ్వాలి. మనం ఎప్పుడు బయట వైపు చూస్తుంటామో అది మోటివేషన్ కావని, లేకపోతే ఒక విధమైన పద్ధతుల కోసం అవని మనం మనలో నుంచి వెలికి తీసిన రోజే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. దీన్నే ఇన్సైడ్ అవుట్ అప్రోచ్ అంటారు. దీని వలన మనలో ఉన్న శక్తి మనకు తెలుస్తుంది. అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని మనకు కావలసిన విధంగా జీవితాన్ని మలుచుకోగలుగుతాం. ప్రతిదాన్ని మనం చేసేయాలి అనే కన్నా దాన్ని చేయడం వల్ల మనకు ప్రయోజనం ఎంత, అది చేయకపోవడం వల్ల మనం నష్టపోయేది ఎంత, ఒకప్పుడు అవి చేయకపోవడం వల్లే మనకు మంచి జరుగుతూ ఉంటుంది. అంటే మంచి చెడ్డలను చూసుకోవాలి. ప్రతిదాన్ని భావోద్వేగాలకు వెళ్ళి చేయకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఆలోచన రాహిత్యమే దుందుడుకుతనాలే అతి తొందరతనం వల్లనే మనం జీవితంలో చాలా నష్టపోతూ ఉంటాం. అవి పెను మార్పులకు దారితీస్తుంది. దీన్ని ఎవరైతే జీవితంలో అర్థం చేసుకుని ఆగి ఆలోచించుకుని ముందుకు వెళ్తారో వాళ్ళ జీవితం ఒడిదుడుకులున్నా అవాంతరాలు వచ్చినా నిలదొక్కుని ముందుకు వెళ్తూ ఉంటారు. విజయాలు సాధిస్తూ ఉంటారు. ధన్యవాదాలు. శుభరాత్రి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.